ఓం శాంతి. నేను ఆత్మను, నేను శక్తి స్వరూపాన్ని. ఎప్పుడు కూడా మనం ఈ విధంగా పాజిటివ్ థింకింగ్ చేయాలి. నేను బలహీన ఆత్మను, నేను అనారోగ్యంగా ఉన్నాను, నాకు ఫలానా అనారోగ్యం అని ఎప్పుడైతే మనం పదే పదే తలుచుకుంటూ ఉంటామో ఆ తరంగాలన్నీ కూడా మన శరీరం అంతా కూడా వ్యాపిస్తాయి. అనారోగ్యం ఉండొచ్చు, డాక్టర్ దగ్గర మందులు కూడా వాడాలి, కానీ మనస్సులో ఎప్పుడూ కూడా శక్తిశాలి సంకల్పం చేయాలి. నేను సంపూర్ణ ఆరోగ్యవంతుణ్ణి, సంపూర్ణ శక్తిశాలి ఆత్మని. ఈ విధంగా చేసేటటువంటి సంకల్పాలే మన ఆత్మని, మనస్సుని శక్తిశాలిగా చేస్తాయి. బలహీన సంకల్పాలు చేస్తున్నాము అంటే ఇంకా శరీరం కూడా బలహీనమవుతుంది. మనస్సులో చేసే శక్తివంతమైన ఆలోచనలతోనే శరీరం తొందరగా ఆరోగ్యవంతంగా అవుతుంది. డాక్టర్స్ కూడా చెప్తుంటారు కదా, మా ప్రయత్నం మేము చేస్తుంటాం, కానీ మీరు ఆ భగవంతుడిని స్మృతి చెయ్యండి, ఆ భగవంతుడి చేతిలో ఉన్నది అంతా అని చెప్తుంటారు కదా. మరి ఆ పరమాత్ముడే స్వయంగా చెప్తున్నారు. ఈ శరీరానికి జన్మనిచ్చిన తల్లి తండ్రి ఏ విధంగా అయితే ఉన్నారో, ఆత్మల తండ్రి పరంపిత శివ పరమాత్ముడు స్వయంగా వారు చెప్పిన మహావాక్యం, మనస్సులో శక్తిశాలి సంకల్పం అనేది నడుస్తుండాలి. ఓం శాంతి.